నేను హెచ్ఎస్బిసి హైటెక్ సిటీలో పనిచేశాను 10 ఇయర్స్. చాలా స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో నైట్ షిఫ్ట్ చేసి డిజైన్ చేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పిరమిడ్తో పెద్ద కనెక్ట్ అవ్వలేదు. మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గరలో వెంచర్లో విల్లా తీసుకున్నాను 2012లో. కానీ పిరమిడ్ ఉందని తెలుసు, కానీ ఈ జస్ట్ 1.5 ఇయర్ బట్టి ఇక్కడికి వస్తున్నాను. పిరమిడ్ ఉందని తెలుసు కానీ దాని ఇంపార్టెన్స్ తెలియదు ఇంతకుముందు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ శాకాహారం, మాంసాహారం నుంచి సండే వస్తే మొక్కలేదో ముద్ద దిగేది కాదు మనకి. ఏదైనా మాన్యం ఉంటే మనకి ఏ అలవాటు లేదు, మందు సిగరెట్ ఏ అలవాటు లేదు, దీన్ని కూడా తిన్నవరా ఇంకా జీవితం ఎట్లా ఉంటుంది అన్న టైప్లో ఉండేవాడిని నేను. మటన్ షాపులు, చికెన్ షాపులు రష్. ఇప్పుడే నేను ఇప్పుడు వస్తున్నప్పుడు చూశాను అంత రష్గా ఉంది. ఇంకా చాలామంది జనం మారాలి. ఇక్కడి నుంచి వెజిటేరియన్ అయిన తర్వాత చాలా మార్పు వచ్చింది. హెల్త్ విషయంలోని, కోపం తగ్గడం విషయంలోని చాలా మార్పు వచ్చింది. వీళ్ళు చెప్తుంది ఎంతవరకు నిజం అనేది, నేను సైన్స్ స్టూడెంట్, బైపీసీ డిగ్రీ, బీకామ్, మళ్ళీ ఎంబీఏ అట్లా అనమాట. సో చెప్పింది వేగం హెల్త్ పరంగా సైంటిఫిక్ ఏదైనా చెప్తే వెరిఫై చేసుకుని తెలిసిపోద్ది అనమాట. అది చేస్తూ చెప్పడం వేరు, ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఫస్ట్ కొంచెం కష్టంగానే అనిపించేది మానడం. దాని తర్వాత పూర్తిగా మానేశాక చాలా రిలీఫ్ ఉంది. చాలా చాలా హెల్త్లో చాలా చేంజెస్ వచ్చినాయి. ముఖ్యంగా కోపం తగ్గింది. హౌ టు హ్యాండిల్ ద ప్రాబ్లం అనేది, ప్రాబ్లమ్ సాల్వింగ్, ట్రబుల్ షూటర్లా తయారు. ఇంతకుముందు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తే ఎన్ని సాల్వ్ చేసినా ఇంకా కొత్తగా వస్తున్నాయి ఏంటి, పుట్టగొడుగులాగా ఎమోషనల్గా అంటే రెస్ట్లెస్నెస్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఫస్ట్ మెడిటేషన్ చేసినప్పుడు ఆలోచనలు ఎక్కువ వచ్చేవి. ఆ తర్వాత చేస్తుండగా ఇక్కడ ఏదో చిక్ అన్నట్టుగా అనిపించి పై ఛాంబర్కి వెళ్ళిన తర్వాత కొంచెం అనిపించింది సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది. అప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది. పావుగంట ఉండి ఎక్కువసేపు కూర్చున్నాను. సినిమాలోనే 3 గంటలు కూర్చుంటాం కానీ ఇక్కడ పావుగంట కూర్చోలేకపోతున్నాం ఏంటి అని అనిపించేది. తర్వాత చేస్తుండగా చాలా మార్పు వస్తున్నప్పుడు నిద్ర బాగా పట్టడం, కోపం తగ్గడం, ఇవన్నీ మార్పులు వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఇంకోటి పత్రిజీ గారు ఇక్కడ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ సిస్టమ్ ఇలా కొనసాగడం అనేది గ్రేట్ అండి చాలా. ఎందుకంటే ఆయన చాలామంది మనిషి ఉండడానికి మనిషి లేకపోవడానికి చాలా తేడా ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళిద్దరు పాపలు ఉన్నారు, కూతుర్లు. డాడీ బోల్ మందికి భోజనాలు పెట్టి బోల్ డబ్బులు వేస్ట్ చేసాడు. మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసుకొని ఏదో పెద్ద హోటల్ కడితే అకామిడేషన్కి బోల్ రెంట్ వస్తుంది అనుకోవచ్చు కదా. మళ్ళీ ఆయన ఆశయంలోనే నడుస్తున్నారు అనేది గ్రేట్ కదా. ఇప్పుడు ఆ మనీ మైండెడ్ అవ్వచ్చు కదా. ఆయన లేరు కదా ఇప్పుడు అడగడానికి, అట్లా ఉండొచ్చు కదా. కానీ ఆయన అలా ఆలోచించలేదు. మళ్ళీ ఇదే ధ్యాన ప్రచారం చాలా మటుకు కనెక్ట్ అయిపోయింది. దేశాలు, ప్రపంచంలో చాలా దేశాలకి కనెక్ట్ అయింది. కాంక్రీట్ జంగిల్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ నేచర్లో ఉండి ఇక్కడ వీళ్ళు చెప్తున్న క్లాసులు అటెండ్ అవుతే ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ తప్పు చేయట్లేదు అనేది తెలుస్తుంది. నాలెడ్జ్, దాన్ని జ్ఞానం అజ్ఞానం అంటారే, ఆ వ్యత్యాసం అనేది తెలుస్తుంది మనకి. చెప్పే పద్ధతి ఇప్పుడు అందరూ చెప్తే కనెక్ట్ అవ్వం, కొంతమంది చెప్తే కనెక్ట్ అవుతాం, కొంతమంది చెప్తే అర్థం కాదు, కొంతమందికి ఏది కరెక్ట్ ఏది కాదు తెలియదు. కానీ చెప్పే పద్ధతిలో చెప్తే మటుకు వెరిఫైడ్, దాన్ని ఏమంటారు, ఎగ్జాంపుల్స్తో చెప్పే విధానం బట్టి చెప్పే మనిషి బట్టి కూడా ఉంటుంది. సో కనెక్ట్ అవుతున్నారు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, రిటైర్ అయిన వాళ్ళు మీకు బోల్డ్ టైం ఉంటుంది, మీరు ఇందులోకి వచ్చి ధ్యాన ప్రచారం చేసి ఎక్కువ మందిని మారిస్తే బాగుంటుంది. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కొంత టైం మెడిటేషన్ చేస్తూ కొన్ని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది చేస్తే మనకే మంచిది హెల్త్. ఈ జంతు హింస తర్వాత ఇందులో అది తింటున్నప్పుడు తాత్కాలిక ఆనందం, దీర్ఘకాలిక రోగం. మందు, మొక్క ఈ రెండు తాత్కాలిక ఆనందం, దీర్ఘకాలిక రోగం. దానివల్ల కిడ్నీ, లివర్ అన్నిటి మీద ప్రెషర్ పడుతుంది. ఆ తాత్కాలిక ఆనందం నుంచి బయటకు వచ్చామా లాంగ్ లైఫ్ ఆరోగ్యంగా బతుకుతాం. లేదు ఆ తాత్కాలిక ఆనందం గురించి, రుచి గురించి ఇదే పీకులాడామా